హలో ఫ్రెండ్స్, తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ సిరీస్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ అందరికీ తెలిసిన ఒక తెలుగులోని కథని మళ్ళీ వివరంగా తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి తన ఫుల్ పొటెన్షియల్ ఇచ్చేసి ఎలా సక్సెస్ అయ్యాడో అనే ఒక కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జిమ్ అనే ఒక అతను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత తనకు మంచి జాబ్ వచ్చింది. కార్ కంపెనీలో కార్స్ మోడల్ డిజైనర్గా. అతనికి మంచి శాలరీ ఉంది, హ్యాపీ లైఫ్ నడుస్తూ ఉంది. అతను ఏమనుకున్నాడంటే, ఇంకా నా లైఫ్లో ఇంకెంతకన్నా పెద్ద గొప్ప చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా జరిగిపోతుంది కాబట్టి నా జీవితం సంతోషకరంగా ఉంది అని తను చాలా భావిస్తూ తను సంతోషంగా జాబ్ చేస్తున్నాడు. ఒక టైంలో తన తండ్రి ఒక అరౌండ్ 70 years టైంలో రిటైర్డ్ అయ్యాడు. రిటైర్మెంట్ అయిన టైంలో వాళ్ళ ఫాదర్ మంచి హ్యాపీగా, హెల్దీగా, ఫిట్గా మంచిగా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ తన కెరీర్ కూడా మంచి హ్యాపీగా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. సో ఒకరోజు వాళ్ళ ఫాదర్ అడిగాడు, నేను రిటైర్డ్ ఇంటిగా ఉన్నాను కదా, నాకు గల్ఫ్ ఆడాలని ఉంది, నన్ను వీకెండ్ గల్ఫ్కి తీసుకెళ్ళవా ఆడటానికి అని అడిగాడు. సో జిమ్ కూడా వాళ్ళ ఫాదర్ కోరికని చాలా మంచి కోరిక కదా అని యాక్సెప్ట్ చేసి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. అయితే గల్ఫ్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత తను ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ మంచి షాట్ కొట్టాడు. గల్ఫ్ బాల్ని చాలా దూరంలో పడింది. సో మళ్ళీ నెక్స్ట్ షాట్ కొట్టడం కోసం వాళ్ళ డాడీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అక్కడికి, బాల్ దగ్గరికి. సో అది కొంచెం విచిత్రంగా అనిపించింది జిమ్కి. సో జిమ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా స్మూత్గా చెప్తున్నాడు, డాడీ ఎందుకు నువ్వు పరిగెత్తున్నావు, బాల్ అక్కడ ఉంది కదా, నువ్వు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఈ గల్ఫ్ కోర్ట్లో కార్డ్స్ ఉంటాయి దాంట్లో కూర్చొని కూడా వెళ్ళొచ్చు, నువ్వు ఎందుకు అలా పరిగెత్తావు, అందరూ అలా చేస్తారు, నువ్వు అందరూ ఎవరు పరిగెత్తరు కదా అంటే, అప్పుడు జిమ్ వాళ్ళ ఫాదర్ ఒక మంచి మాట చెప్పాడు, నాకు తెలుసు అందరూ ఏం చేస్తారో ఎలా చేస్తున్నారో తెలుసు, కానీ నా ప్రిన్సిపల్ ఏంటంటే, నా వ్యక్తిగతంగా నా అనుభవంతో నేను నేర్చుకుంది ఏంటంటే, మనం పరిగెత్తగలిగి ఉన్నప్పుడు ఎందుకు నడవాలి నేను, లేదా నేను నడవగలిగినప్పుడు నేను ఎందుకు కూర్చోవాలి, నేను కూర్చోగలిగినప్పుడు ఎందుకు పండుకోవాలి, అంటే నా కెపాసిటీ ఎంత ఉంటే అంత చెయ్యాలి, కానీ నాకు చేయగల కెపాసిటీ ఉండి కూడా ఎందుకు తక్కువ చేసుకోవాలి నేను అని. కాబట్టి నేను ఇప్పుడు పరిగెత్తగలను, నడవగలను, నాకు అది మంచిది అనిపిస్తుంది, అవకాశం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఎప్పుడైనా ఏ పనిలో అయినా సరే మనం ఎంత మ్యాక్సిమం చేయగలం అనుకుంటే అంత చేయాలి, మనం తగ్గించుకోకూడదు అని చెప్పాడు. జిమ్ ఈ మాటలు తనకి బాగా హృదయానికి హత్తుకున్నాయి. చాలా మంచి మాటలు అనిపించి తన నిజ జీవితంలో కూడా ఇదే ప్రిన్సిపల్ని అప్లై చేశాడు. మనం ఎంత పని మ్యాక్సిమం చేయగలమో అంత మ్యాక్సిమం చేద్దాం. మనం ఇది తక్కువ చేసి చాలులే జీవితంలో అనుకునేదానికన్నా ఎంత చేయగలమో అంత మ్యాక్సిమం చేద్దామని జీవితంలో అప్లై చేసి అదే కంపెనీకి CEO అయ్యాడు. చూసారా ఫ్రెండ్స్? సో మనం ఒక విషయం ఆలోచించుకోవాలి, మనందరం కూడా చేస్తున్న పనిలో ఎంత చేయగలమో అంత కెపాసిటీ తగ్గ పని చేస్తున్నామా, మనం చేయగలిగిన దానికన్నా తక్కువ చేస్తున్నామా, ఇంకా మన ఫ్యూచర్లో బాగా ఎదగాలంటే ఇంకెంత మ్యాక్సిమం చేయగలమో, మనం చేయగలిగి ఉండి అవకాశం ఉండి వీలున్నా కానీ చేయగలన్నా మనం తగ్గించుకుంటున్నామా, ఒక్కసారి ఆలోచించుకుందాం. మీకు ఈ విషయం అంతా నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి, లేదు అంటే మీ థాట్స్ మాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ.